భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే మన దేశం మొత్తంలో అనేక దేవాలయాలు, చారిత్రక కట్టడాలకు నిలయం. వాటిలో రామాలయాలు మన దేశంలోనే చాలా ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన రామ మందిరాల్లో భద్రాచలం వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి విశిష్టత కలిగిన రామ ప్రదేశాల్లో మరొకటి కొత్తగా వచ్చి చేరింది. అదే రామనారాయణం. విజయనగరం జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణం. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకత చాటుకుంటోంది. గత ఏడాది వరకు ఎవ్వరికీ అంతగా తెలియని ఈ ఊరు ఇప్పుడు పర్యాటకులకు ఒక కొత్త యాత్రా ప్రదేశంగా, ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారుతోంది. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం రామాయణంలో అత్యంత శక్తివంతమైన వాటిల్లో రామబాణం ఒకటి. అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలోనే ఈ గుడిని నిర్మించడం జరిగింది. సుమారు 15 నుంచి 20 ఎకరాల విశాలమైన స్థలంలో రాముని ధనస్సు ఆకారంలో నిర్మించారు ఈ మందిరాన్ని. అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరెన్నో విశిష్టతలున్నాయి. ఆఖరికి గూగుల్ మ్యాప్లో సైతం అద్భుతంగా కనిపించే ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత మాటకొస్తే, మనం చిన్ననాటి నుంచి ఎన్నోసార్లు విన్న రామాయణ కథను కళ్ళకు కట్టినట్టుగా పైనుంచి చూస్తే విల్లు ఆకారంలో కనిపించే ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే 72 బొమ్మల రూపంలో చిత్రాలు, 60 అడుగులు ఎత్తు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథను దాగున్నట్లుగా నిర్మించారు. శ్రీరాముడు జననం నుంచి అతను రాముడును ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథను దాగి ఉన్నట్లుగా నిర్మించారు. శ్రీరాముడు జననం నుండి అతను రావణుడిని వధించి పట్టాభిషేకుడై అయినంత వరకు ఆ అద్భుతమైన రామాయణ కథను అందమైన దృశ్య రూపాలతో నిర్మించడం అద్భుత విశేషం. అద్భుతమైన ఈ శిల్పకళ రామాయణ కథను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. ఈ నిర్మాణం కొరకు మన దేశంలోని పేరొందిన శిల్పకళాకారులతో పనిచేపించారు. ఆ దృశ్యాలను చూసేవారికి ఎంతో విలువైన సమాచారాన్ని, అంతకంటే విలువైన ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ చిత్రాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీర్చిదిద్దారు. మన సాంప్రదాయాలు, సంస్కృతికు అద్దం పట్టే ఈ నిర్మాణం దివంగత నారాయణం నరసింహమూర్తి సంకల్పంతో సాధ్యపడింది. ఆయన పేరు మీదే ఈ నిర్మాణానికి రామనారాయణం అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మండపం, వాల్మీకి గ్రంథాలయం, అంజనాదేవి అల్పాహారం, శబరి అన్నప్రసాదశాల, సుగ్రీవ గోశాల ఇవన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే 12 అడుగుల మహాలక్ష్మి, సరస్వతీదేవుల విగ్రహాలు, 70 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక రామాయణ కథతో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ థీమ్ పార్క్ను సందర్శించడం వల్ల మంచి అనుభవంతో పాటు మానసిక ఆహ్లాదం కూడా కలుగుతుంది. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్నహర్త అయిన వినాయకుడు ఆలయం కనిపిస్తుంది. ఈ కట్టడం 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో అంటే ధనువుకి ఒక చివర విష్ణు దేవాలయం, మరొక చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుతూ ఒక కారిడార్ ఉంటుంది. అందులో మొత్తం 75 కుడ్య చిత్రాలతో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలుంటాయి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వ్యాఖ్యలతో 3 భాషల్లో ఆ సందర్భాన్ని ఆవిష్కరిస్తూ మనకి శ్లోకాలు కూడా ఉంటాయి. ఇక ఏ భాష కావాలి అనేది ఎంపిక చేసుకొని వచ్చిన వారు చదువుకోవచ్చు. ధనువు ఆకారంలో తొలి సగం కారిడార్లో 35, మళ్ళీ సగం కారిడార్లో 40 అంటే మొత్తం 75 కుడ్య చిత్రాలతో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ చివర విష్ణు, ఆ చివర రామాలయాలు నిర్మించడంలో రహస్యం కూడా ఉంది. విష్ణువే రామునిగా అవతరించాడు అని చెప్పడం,
ధనువు మధ్య భాగంలోని కట్టడంలో ఒక పెద్ద వేదిక పైన 70 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని చూపర్లను కట్టిపడేస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం వరకు వెళ్తే దారిలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జలయంత్రాలు అంటే ఫౌంటైన్స్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కింద నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన సోపాన శ్రేణి కూడా ఉంది. పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శకుడు, నారద తుంబర్లు యొక్క విగ్రహాలు ఉంటాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి విగ్రహాలు శోభమానంగా ఉంటాయి. ఈ 2 విగ్రహాల మధ్య కూడా ఫౌంటైన్లు ఉన్నాయి. మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన రామనారాయణం నరసింహమూర్తి గారి విగ్రహం కూడా ఉంది. ఆయనకు సర్వదా పుష్పాంజలి సమర్పిస్తున్నట్టుగా 5-6 ఆవృత్తాల్లో పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇక రాత్రిపూట ఈ దేవాలయాన్ని సందర్శించడం కళ్ళకు పండుగగా ఉంటుంది. విద్యుత్ దీపాలతో అలంకరణ, ఆంజనేయ స్వామి విగ్రహం మీద జరిగే లేజర్ షో మొత్తం రామాయణాన్నంతా ఒక్కసారి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి మనం చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా వీలైనప్పుడు ఒకసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి ఆనందాన్ని పొందండి, ఆ రామ అనుగ్రహాన్ని కూడా పొందండి. కంచన వర్ణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేశా వజ్ర ఔధ్వజా విరాజై కాంధే మూంజనే ఊఛాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. लखन जियाए श्री रघुवीर हरषि उर लाए, रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरत सम भाई.